హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇంతకుముందు ఈ 3x3 రూబిక్స్ క్యూబ్లో 2 లేయర్స్ ఎలా చేయాలి అనేది మీకు ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. ఇప్పుడు థర్డ్ లేయర్ ఎలా చేయాలో చూద్దాం. థర్డ్ లేయర్ చేయాలంటే ఇక్కడ ఫస్ట్ దీన్ని డౌన్లో ఉన్నదాన్ని మనము పైకి తీసుకొచ్చుకోవాలి. పైకి తీసుకొచ్చుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఆరెంజ్ కలర్ ఉంది కదండి, ఈ మొత్తం లేయర్ కూడా మనం ఆరెంజ్ కలర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎల్లో ఉంది కాబట్టి సెంటర్ పాయింట్లో ఎల్లో ఉంది కాబట్టి ఈ 3 ఎల్లో, ఇక్కడ బ్లూ ఉంది కాబట్టి ఇవి బ్లూ, ఇది వైట్, గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ చేయాల్సి ఉంటుంది మనం. అయితే ఇప్పుడు అప్ సైడ్లో ఉన్న ఈ ఆరెంజ్ కలర్ 4 పొజిషన్స్లో ఉంటుంది. మనం ఈ 2 లేయర్స్ చేసిన తర్వాత ఏ పొజిషన్లో అయినా ఉండొచ్చు. అవి ఎలా ఉంటాయనేది మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తాను. మీకు కావాలంటే ఈ పేపర్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. ఇక్కడ చూడండి, ఇలా ఈ అప్ లేయర్లో ఈ ఆరెంజ్ కలర్ అనేది ఏ పొజిషన్స్లో ఉంటుందనేది మీకు చూపిస్తాను. ఒక్కొక్కసారి కొంతమందికి ఈ మిడిల్లో మాత్రమే ఆరెంజ్ ఉండి మిగిలిన కలర్స్ అన్నీ కూడా వేరే ఉంటుంటాయి. కొన్ని సందర్భాలలో ఇలా ఎల్ షేప్లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఇలా స్లీపింగ్ లైన్ షేప్లో ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఇలా ప్లస్ షేప్లో కూడా ఉంటుంది. ఇప్పుడు మన రూబిక్స్ క్యూబ్లో మనకి ఎల్ షేప్లో ఉంది. ఈ కార్నర్స్ వదిలేయండి, మనం ఓన్లీ ఎడ్జెస్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మన దాంట్లో మనకి ఎల్ షేప్లో ఉంది. అయితే ఈ ఎల్ షేప్లో ఉన్నప్పుడు ఒక సైడ్ మన సైడ్ ఒకటి, రైట్ సైడ్కి ఒకటి పెట్టుకోవాలి. ఈ ఎల్ షేప్ని మనం ఇలా పెట్టుకోకూడదు, ఇలా పెట్టుకొని లెఫ్ట్ సైడ్కి అలా పెట్టుకోకూడదు. మన సైడ్ ఒక కలరు, మిడిల్ కలర్ కింద మన సైడ్ ఒకటి, ఇంకోటి రైట్ సైడ్కి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఈ పొజిషన్కి వస్తుంది. ఒకవేళ మనకు డైరెక్ట్గా ఈ పొజిషనే ఉందనుకోండి, ఈ ఫార్ములా యూజ్ చేస్తే దీని తర్వాత ఇది వస్తుంది. ఇలా ప్లస్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మన డైస్లో, మన రూబిక్స్ క్యూబ్లో మనకి ఎల్ షేప్ ఉంది. ఇప్పుడు ఈ ఎల్ షేప్ ఉంది, ఈ ఫార్ములా వాడితే నెక్స్ట్ ఈ పొజిషన్లోకి వస్తుంది. ఎలా వస్తుందో చూద్దాం. ఈ ఫార్ములా వాడాలి. ఇప్పుడు చూడండి, ఎల్ షేప్ ఉంది కదా, ఈ ఎల్ షేప్ ఉన్నప్పుడు మనము ఈ అప్ ఉన్న సైడ్, అప్కి కింద ఇది ఒక ఆరెంజ్ మన సైడ్, ఒక ఆరెంజ్ రైట్ సైడ్కి ఉండేలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా మనం పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత మనం ఇందాక చూపిస్తున్న ఫార్ములా ఉంది కదండి, నేను రైట్ సైడ్కి తిప్పుకోవాలి. ఫ్రంట్ ఈ ముందున్న లేయర్ని మనం రైట్ సైడ్కి తిప్పుకొని రైట్ అప్కి తీసుకెళ్ళి, టాప్ని లెఫ్ట్ తీసుకెళ్ళి, మళ్ళీ రైట్ని కిందికి తీసుకొచ్చి డౌన్లోకి తీసుకొచ్చి, టాప్ని మళ్ళీ రైట్కి తీసుకొచ్చి, మళ్ళీ ఈ ఫ్రంట్ ఉన్న ఈ పార్ట్ని మళ్ళీ మనం లెఫ్ట్కి తీసుకెళ్ళాలి. అప్పుడు తీసుకెళ్తే చూడండి మనకి స్లీపింగ్ లైన్ వచ్చింది. అంటే ఈ పొజిషన్ స్లీపింగ్ లైన్లోకి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ ఇదే ఫార్ములా వాడితే మనకు ఈ ప్లస్ సింబల్ వస్తుంది. చూద్దాం ఎలా వస్తుందో. మళ్ళీ సేమ్ ఇలాగే స్లీపింగ్ లైన్లో పెట్టుకోవాలి. దాన్ని ఇలా స్టాండింగ్ లైన్లో పెట్టుకోకూడదు, ఇలా పెట్టుకోకూడదు. ఇలా మన స్లీపింగ్ లైన్ ఇటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు, ఇలా అయినా పెట్టుకోవచ్చు. స్లీపింగ్ లైన్ మన సైడ్ స్లీపింగ్ లైన్ ఉండాలి. అప్పుడు మళ్ళీ ఇలా పట్టుకొని ఈ ఫ్రంట్ ఉన్నదాన్ని మళ్ళీ రైట్ సైడ్కి, రైట్ని అప్కి, టాప్ని లెఫ్ట్కి, రైట్ని డౌన్కి, టాప్ని రైట్కి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఫ్రంట్ ఉన్నదాన్ని మళ్ళీ లెఫ్ట్కి తీసుకెళ్ళిపోతే చూసారా మనకి ప్లస్ సింబల్ వచ్చింది. అంటే చూసారా ఇది ప్లస్ సింబల్ మనకు వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం. ఇలా ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత ఇలా ప్లస్ లాగా వచ్చిన తర్వాత మనము ఈ ఫార్ములాని వాడితే, ఈ ఫార్ములాని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చూస్ చేసుకోవడానికి. అలా ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత మనం ఈ ఫార్ములాని వాడినట్లయితే మనకి ఈ ప్లస్ సింబల్కి కింద ఎల్లో ఉంది కదండి, ఈ ఎల్లో మ్యాచ్ అవుతుంది, ఈ బ్లూ మ్యాచ్ అవుతుంది, ఇక్కడ వైట్ అండ్ గ్రీన్. అంటే ఈ మిడిల్లో ఉన్న ఎడ్జెస్ ఉన్నాయి కదండి, ఈ ఎడ్జెస్ కింద కలర్స్ మనకు సేమ్ కలర్ వస్తుంది. సేమ్ కలర్ వచ్చిన తర్వాత మనకి ఈ ఎడ్జెస్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి. ఓన్లీ ఇప్పుడు మనకి కార్నర్స్ మాత్రమే మనం ఇప్పుడు చేయాల్సి ఉంటుంది థర్డ్ లేయర్లో. చూడండి, ఈ థర్డ్ లేయర్లో ఇప్పుడు ఇక్కడ ఈ కార్నర్ 3 కలర్స్ మనకు ఉండాలి. ఇక్కడ ఆరెంజ్ ఉంది,
ఇక్కడ గ్రీన్ ఉందా, ఈ సెంటర్ పాయింట్లో గ్రీన్ లేదు, వైట్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది. సో ఇవి మిస్ మ్యాచ్లో ఉన్నాయి. అలా మనకు 3 కలర్స్ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఎల్లో ఇక్కడ ఉంది, ఆరెంజ్ పైన ఉంది, బ్లూ ఇక్కడ ఉంది. సో ఈ కార్నర్లో ఉన్న ఈ 3 కలర్స్ కరెక్ట్ ప్లేస్లో లేవు, కానీ ఈ డైలోనే ఉన్నాయి. సో ఇది కరెక్ట్ పొజిషన్లో లేదు, కానీ కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నాయి. సో మిగిలినవి చూడండి, ఇప్పుడు బ్లూ ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, వైట్ ఆరెంజ్ ఇది మిస్ మ్యాచ్లో ఉంది, ఇది మిస్ మ్యాచ్లో ఉంది. ఓన్లీ ఈ కార్నర్ మాత్రమే కలర్స్ కరెక్ట్ పొజిషన్లో లేవు, కానీ ఇక్కడే ఉన్నాయి అన్నమాట, ఈ డైలోనే ఉన్నాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా ఓన్లీ ఈ కార్నర్, ఒక్క కార్నర్ మాత్రమే కలర్స్ డైలో ఉన్నాయి, కరెక్ట్ పొజిషన్లో లేకపోయినా డైలో ఉన్నాయి, మిగిలినవి కూడా వేరే వేరే దగ్గర ఉన్నాయి. సో అప్పుడు ఈ ఫార్ములాని మనం వాడాల్సి ఉంటుంది. ఈ ఫార్ములా వాడాలంటే వాడిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, ఈ ఫార్ములా నేను ఇప్పుడు వాడబోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి 3 కలర్స్ మ్యాచ్ అయిన ఇది మన లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఈ ఫార్ములాని మనం వాడాల్సి ఉంటుంది. రైట్ అప్, టాప్ రైట్, లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్, లెఫ్ట్ డౌన్, టాప్ రైట్. ఈ సెంటర్ ఇవి మటుకి మనం మిస్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ పొజిషన్స్ మారినా మనం సెట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ ఇది కూడా మిస్ మ్యాచ్లో ఉంది, ఇది ఒక్కటే కరెక్ట్లో ఉంది, ఇది కూడా ఇంకా మిస్ మ్యాచ్లోనే ఉన్నాయి. కాబట్టి సేమ్ ఫార్ములా మళ్ళీ యూజ్ చేయాలి. రైట్ అప్, టాప్ రైట్, లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్, రైట్ డౌన్, టాప్ రైట్, లెఫ్ట్ డౌన్, టాప్ లెఫ్ట్. ఇప్పుడు చూడండి, ఆరెంజ్, ఎల్లో, బ్లూ ఈ 3 కరెక్ట్ ఇదే డైలో ఉన్నాయి. ఈ 3 కలర్స్ కరెక్ట్ ప్లేస్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, గ్రీన్, ఆరెంజ్, ఎల్లో కరెక్ట్గా వచ్చేసినాయి. ఇందాక లేకుండే ఈ ఫార్ములా వాడిన తర్వాత చూడండి, ఈ ఆరెంజ్, గ్రీన్, వైట్ ఇవి అన్ని ప్లేసెస్ కూడా కరెక్ట్గా వచ్చాయి. ఇక్కడ చూడండి, కరెక్ట్ ఇదైతే డైలో సేమ్ వాటి పొజిషన్స్లో కూడా కరెక్ట్గా వచ్చేసాయి, వైట్, బ్లూ, ఆరెంజ్. సో ఇలాంటప్పుడు మనం ఏం ఫార్ములా వాడాలంటే, చూడండి లాస్ట్కి ఈ 2 ఫార్ములాస్ని వెంటనే ఇవన్నీ రైట్ సైడ్ రైట్ టాప్తో సంబంధం ఉంటుంది. ఈ ఫార్ములా మొత్తం ఈ ఫార్ములాలో లెఫ్ట్ టాప్లోనే ఉంటుంది. ఈ 2 ఫార్ములాస్ వెంటనే మనం యూజ్ చేసినట్లయితే ఈ కార్నర్ అయినా మ్యాచ్ అయి ఉంటుంది, లేకపోతే ఈ ఒక వన్ సైడే అయినా మ్యాచ్ అయి ఉంటుంది. మ్యాచ్ అయి ఉన్నా కూడా మళ్ళీ ఇదే ఫార్ములాని సెకండ్ టైం యూజ్ చేసినప్పుడు మనకు అన్ని రూబిక్స్ మొత్తం మనకు కలర్స్ మ్యాచ్ అయి ఉంటాయి. చూడండి ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ 2 ఫార్ములాస్ వాడుతున్నాను చూడండి. రైట్ అప్, టాప్ లెఫ్ట్ 2 times, రైట్ డౌన్, టాప్ రైట్, టాప్ అప్, టాప్ రైట్, టాప్ డౌన్. వెంటనే ఆ ఫార్ములాను ఇంకో లెఫ్ట్ సైడ్ ఫార్ములా కూడా వాడాలి. లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్, లెఫ్ట్ డౌన్, టాప్ లెఫ్ట్, లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్, లెఫ్ట్ డౌన్. చూసారా, ఇప్పుడు చూడండి, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది, ఇక్కడ మ్యాచ్ అయిపోయింది, వన్ సైడ్ మొత్తం మ్యాచ్ అయిపోయింది. ఇందాక నేను చూపించినట్టు వన్ సైడ్ మ్యాచ్ అయిపోయినాయి. ఈ ఫార్ములాని మళ్ళీ వాడినట్లయితే మనకు టైస్ పూర్తయిపోతుంది. చూడండి, సేమ్ ఫార్ములా. రైట్ అప్, టాప్ లెఫ్ట్ 2 times, రైట్ డౌన్, టాప్ రైట్, రైట్ అప్, టాప్ రైట్, రైట్ డౌన్. సేమ్ మళ్ళీ లెఫ్ట్ ఫార్ములా కూడా వాడాలి. లెఫ్ట్ అప్, రైట్ లెఫ్ట్ 2 times, రైట్ లెఫ్ట్ డౌన్, టాప్ లెఫ్ట్, లెఫ్ట్ అప్, టాప్ లెఫ్ట్, లెఫ్ట్ డౌన్. చూడండి అంతా కలిసింది. 3 కార్నర్స్ కూడా మ్యాచ్ అయిపోయింది. ఓన్లీ మనకు ఇదొక్కటి తప్ప అంతా మనకు మ్యాచ్ అయిపోయింది. అప్పుడు ఏం చేయాలంటే, దీన్ని మనం చూడండి డై అంతా పూర్తయిపోయింది. చూడండి, మీకునైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి ప్లీజ్.